ఇప్పుడు భీముడి ప్రాథమిక జీవితం చిన్నప్పటి దశలో కూడా చూద్దాం. విచిత్రంగా లోకంలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, నాటకాల వాళ్ళకి సినిమాల వాళ్ళకి అసలే తెలియదు. భీముడికి మీసాలు ఉండవు, ఒట్టి పేడి మూతి. మళ్ళీ నలుగురు పాండవులకి ఉంటాయి, భీముడికే ఉండవు. మీసాలు లేనివాడిని పౌగండహ అంటారు, అమరకోశంలో ఉంటుందన్నమాట. భీముడిని 2-3 సందర్భాల్లో వ్యాసుడు పౌగండోయం 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 అంటాడు. భీముడికి మీసాలు లేవు. మన సినిమాల్లో ఎందుకు పెట్టారంటే వేసిన వాడికి ఇష్టం పెట్టుకున్నాడు అంతే. మన సినిమా పాత్రలు నాటకం పాత్రలు కొన్ని ఎలా ఉంటాయంటే వేసేవారిని బట్టి మారిపోతూ ఉంటాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకసారి నేను ఇద్దరం కారులో ప్రయాణిస్తుంటే నన్ను ఏదో అవధానం గురించి ఆయన ఏదో అడిగాడు, చెప్పాను. నాకు కూడా ఈ సినిమా నటన గురించి ఒక సందేహం ఉందండి, మీరు చెప్పాలన్న. అడగండి బాబు, దానికే ఉందన్నాడు. చాలామంది మేము నటనలో జీవించామంటారు, అది నిజమే అన్నాడు. అంతకంటే అబద్ధం లేదన్నాడు ఆయన, మహానటుడు. నటనలో జీవించడం ఏంటంటే అర్థం లేకుండా అని ఆయన ఉదాహరణ ఏం చెప్పాడంటే, దేవదాస్ పాత్ర నేను బాగా చేశానని మీరు అందరూ అంటున్నారు కదా, నేను పుచ్చుకోలేదండి అని చెప్పాడు. నటనలో జీవించడమే. నిజంగా తాగి ఉంటే నేను నటన చేయగలిగేవాడు కాదు. జీవించినంత ప్రేక్షకులకు అనిపించేలా నటించాలి తప్పితే నటనలో జీవించకూడదు అని చెప్పాడు మహానటుడు నాగేశ్వరరావు. ఆ రంగాన్ని గురించి ఇంకా ఆయనకంటే మాట్లాడగలిగిన వాడు ఎవడు ఉంటాడు? నువ్వు బాబు నటుడు అంటే నమస్కారం చేసుకున్నాను. ప్రతిదీ జీవించడం అనద్దండి. జీవించినట్టు ఎదుటివాడికి అనిపించాలి, మనకు అనిపించద్దు. జీవితాల్లో కూడా అంతే. మనం భర్త అని వారికి అనిపించాలి. నేను భర్తనే అనుకోకూడదు. నీకు లవ్యర్ బెర్త్ ఉంటుంది ఇక్కడ, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఈ భర్త భార్య, నేను బలవంతుణ్ణి, నేను అందమైన వాడిని, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను పెద్ద నాయకుడిని, ఇవన్నీ మర్చిపోవడమే తత్వజ్ఞానం. ఈ యథవగోలంతా పెట్టుకుంటే తత్వం ఏమిటండి ఇంకా? అందుకే నటనలో జీవితం కూడా నటనే. ఇందులో జీవించాలి మనం. అంటే ఎలాగా జీవించినట్టు ఎదుటి వాళ్ళకి అనిపించాలి. మనం భర్తలాగే ప్రవర్తిస్తున్నామని భార్యకి అనిపించాలి, మనం భార్యలాగే ప్రవర్తిస్తున్నామని భర్తకి అనిపించాలి, ఇద్దరు తల్లిదండ్రులలాగే ప్రవర్తిస్తున్నారని పిల్లలకి అనిపించాలి. లోపల మాత్రం ఏముండాలి? మనం ఏదీ కాదు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, వెళ్ళిపోవడమే సిద్ధంగా ఉండాలి. ఈ లోపల ఈ ప్రవృత్తి ఉన్నవాడు ఎప్పుడూ అనారోగ్యం లేకుండా, వాడికి షుగర్, మధుమేహం రాదు, రక్తపోటు రాదు, గుండెపోటు ప్రశ్న లేదు. లోపలేం లేదు. మీరు ఒక మాట చెబుతాను, బాగా తెలుస్తుంది గుండెపోటు ఎందుకు వస్తుందో. డాక్టర్లు ఉన్నారుగా, రోకట్లో పోటు ఎప్పుడు వేస్తామండి? రోట్లో ఏదైనా ఉంటేనే వేస్తాం. ఖాళీ రోట్లో ఎవరో పోటే ఎగరు కదా సినిమా షూటింగ్ల కోసం, వేయరు కదా. రోకట్లో ఏదైనా ఉంటేనే పోటేస్తాం. గుండెల్లో కూడా ఏదైనా ఉంటేనే పోటు వస్తుందమ్మా, ఏమి లేకపోతే రాదు. ఆ ఉండేదే రాగద్వేషాలు బాగా పెంచేసుకోవడం. రాగం అంటే ఇష్టం. మా మనవడు, మా అబ్బాయి, మా కోళ్ళ, మా కొక్కిరే ఏదో పెట్టుకోవడం ఇక్కడ. ఇదే దానివల్ల వాళ్ళు ఎదురు తిరిగారు అనుకోండి, ఓసారి పోటీ వచ్చేస్తున్నట్లే. నువ్వు అంత పెట్టుకోకపోతే గొడవలేదు కదా, ఎందుకు పెట్టుకున్నావు? ఇదే తప్పు. రోట్లో ఏదైనా ఉంటేనే రోకటి పోటేస్తాం, గుండెల్లో కూడా ఏదైనా ఉంటేనే పోటు వస్తుంది. ఏమీ లేనివాడికి పోటు రాదు. ఎందుకని? వాడికి రాగము లేదు, ద్వేషము లేదు. ద్వేషాన్ని వదిలిపెట్టమని చాలామంది చెబుతారు, కానీ భగవద్గీత చెప్పింది ఒకటి, రాగాన్ని కూడా వదిలిపెట్టాలి. రాగం అంటే సంగీతంలో బేగడా మేగడా కాదు, ఇష్టం. ఈ పదార్థం అంటే నాకు ఇష్టం, ఈ మనిషి అంటే నాకు ఇష్టం, ఇలా ఉంటే నాకు ఇష్టం, ఈ మాటలు వదిలేయాలి. కనీసం 60 దాటాకైనా వదిలేయాలి. ఏదో 90 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా తొక్కుడు పచ్చడి గురించి ఏడుస్తూ కూర్చోవడం ఇక్కడ. 32 పళ్ళు ఊడిపోయి ఏం తింటావు? తొక్కుడు పచ్చడి ఎక్కడ? అన్ని ఊరగాయలు పెట్టారు కానీ నూనె మాగాయ పెట్టావు. నూనె మాగాయ పెడితే ఏం చేస్తావు? తలరాగా చుట్టావు నూనె. ఇవన్నీ పెట్టింది ఏదో తినరాదా? 90 ఏళ్ళు తిన్నావు. పైగా ఈ 90 ఏళ్ళ వాడు కాశీ వెళ్ళి వచ్చి, నేను కాశీలో వంకాయ కూర వదిలేసావు. 90 ఏళ్ళు తిన్నాక వదిలేసావు. ఎంత త్యాగమూర్తో! పొట్టి శ్రీరాములు గారి కంటే నువ్వే త్యాగమూర్తి. దీనికి ఒక పెద్ద గొప్ప అనపర్తంతా ప్రచారం ఇక్కడ. నేను అది వదిలేసా. ఎప్పుడు వదిలేసావు నాయన? 80 ఏళ్ళు వచ్చాక. 80 ఏళ్ళు తిన్నావుగా, అప్పుడు కూడా వదలవా? చేసేది ఇంత, ఆశించేది ఇంత. ఆవగించంత సేవ, గుమ్మడికాయంత ఫలితం. దానికి ఒక పెద్ద ప్రచారం ఎక్కడ. నేను వెళ్ళి ఏం చేశానో తెలుసు, ఏం చేసావు ఇక్కడ, ముందు చేసిందని చెబుతున్నామంటే ఏమీ వదులుకోలేదు నువ్వు ఇక్కడ. కాశీలోకి వెళ్ళి మామిడి పండును దామ పండు వదిలేయడం కాదు, ముందు అహంకారం వదిలేయాలి. వదిలివలసింది అది. దానికోసం కాయా పండు పువ్వు అని చెప్పారు. కాయా పండు పువ్వు అంటే అసలు అర్థం ఏంటో దారేషణ, ధనేషణ, పుత్రేషణ, అది అర్థం. భార్యాభర్తల సంబంధం మీద ప్రీతి వదిలేయి. కాశీ వెళ్ళొచ్చో ఇంక వదిలేయాలి. ఊరికే వెంపర్లాడక. ధనేషణ, డబ్బు సంపాదించాలన్న కోరిక కూడా వదిలేయి. పుత్రేషణ, సంతానం, మనవాళ్ళు, ఇంకా అదంతా వదిలే, వాళ్ళు చూసుకుంటారు, వదిలేసి.
నేను పిలిస్తే వెళ్ళి లేకపోతే ఇంట్లో కూర్చో. ఈ 3 వదిలేయమని చెప్పడానికి 3 చెప్పారు. ఓ కాయ, ఓ పండు, ఓ పువ్వు అన్నారు. మనం ఇవన్నీ వదిలేయమంటే కాశీయే వెళ్దాం కూర్చుంటాం ఇక్కడ. ఎందుకు వదులుతాం అని. పండు కాయ అంటే మాత్రం ఇక్కడి నుంచే పండు పట్టుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ నైవేద్యాలు పెట్టుకుంటాను. ఈ పండు అడుగడుక్కి చూపిస్తూ ఆర్టీసీ బస్ స్టాపుల్లో నేను ఈ పండు వదులుతున్నాను. నేను ఇదంతా పబ్లిసిటీ పేపర్లో పడాలి. ఇప్పుడు మనస్తత్వాలు తెలుసు. అందుకని ఏదో ఇదేనా పెడితే వెళ్ళగా అదేనా నేర్చుకుంటారా అంటే మనం ఇక్కడే ఆగిపోయాం ఈ పండు దగ్గరే. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు, ఆధ్యాత్మిక వ్యవస్థలో ఎప్పుడు మొదటి మెట్టు 2వ మెట్టుని చెప్పకండి అయ్యా బాబు. మొదటి మెట్టు గొప్పదన్నామంటే వాడు అక్కడే ఉంటాడు. 32వ మెట్టు ఎక్కడని చెప్పాడే. ఒక్క మెట్టు ఎక్కితే చాలు జన్మాంతర పుణ్యం అన్నామనుకో. మెట్టు దగ్గర కూర్చుంటాడు అడుక్కు తింటూ చెప్పెట్టుకుని. ఇక్కడ 32 ఎక్కాలి వీడు. నువ్వు చచ్చినట్టు 32 ఎక్కాల్సిందే. 31 ఎక్కినా నీకు మోక్షం రాదు. 32 ఎక్కితేనే వస్తుందంటే కష్టపడి 20 అయినా ఎక్కుతాడమ్మా. మొదటి మెట్టులోనే పాపాలన్నీ పోతాయి, పుణ్యాలన్నీ వస్తాయి, దేవేంద్రుడు నీకు స్వాగతం చెబుతారంటే మొదటి మెట్టులో కూర్చుంటాడు బ్యానర్ ఎట్టుకుని. ఇక్కడ ఈ మాట చెప్పకూడదు అసలు. నిష్కర్షగా ప్రవచనం చెప్పేవాడు ఈ మాట చెప్పడు అసలు. కుదరదు. నువ్వు అన్ని పాపాలు పోగొట్టుకోవలసింది, అంత సాధన చేయాల్సిందే. చిట్ట చివరి మెట్లో కూడా జారిపోతావు. అలా జారిపోబట్టే మధ్వాచార్యుడు అయ్యాడు భీముడు. లేదా ఆ జన్మలోనే పొందేవాడు. శ్రీకృష్ణుడు అంతటి వాడిని మేనమామ కొడుకుగా పొంది ఉండి మోక్షం పొందలేకపోవడం ఏంటండి? పాండవుల్లో ఎవడికి రాలా? మీ సమాచారం కోసం తెలుసుకోండి. అర్జునుడికి కూడా రాలా. భగవద్గీత పారాయణ చేశాడు ఆయన, అంతే. ఇక్కడ అర్జునుడికి రాలా. ఎందుకంటే అహంకారం పోలా. అభిమన్యుడు పోస్తే ఏడుస్తూ కూర్చున్నాడు. దేనికి 18 చేయాలి చెప్పింది. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత అష్టమహిషుల్ని హస్తినాపురానికి తీసుకెడుతుంటే 25 మంది బోయేవాళ్ళు వచ్చి చెత్తకొట్టి బారేశారు, చెట్టుకు కట్టేసి. నా గాంధీవం యుద్ధం అయిపోయిన తర్వాత అది గాంధీవం కాదు, బేండమేళం తీసి పారాయి. అహంకారం పోలా. నా గాంధీవం అదో బోయేవాళ్ళ చేతుల్లో అన్నాడు. పరమేశ్వరుడు అంతటి వాడు అరణ్య పర్వంలో కనిపించి 3 రోజులు యుద్ధం చేస్తే ఆయన పరమేశ్వరుడిని గుర్తించడం మానేసి బాణాలు వేసి బాంబులు వేసి నానా గొడవ చేసి ఎంతకీ ఆయన తల బద్దలకపోతే ధనుష్ చెట్టు కొట్టాడు పరమశివుణ్ణి. అప్పటికే ఆయన నీకేం కావాలో కోరుకుంటే పాశుపతం కావాలి, పరమాన్నం కావాలని అడగాను, మోక్షం కావాలని అడగలేదు ఈ పెద్ద మనిషి. ఆయన సొమ్మేం పోయింది, పాశుపతం ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకే గమనించండి, బోయేవాడితో పరమేశ్వరుడు బోయేవాడు రూపంలో వస్తే తెలియకుండా యుద్ధం చేసినందుకు, బోయేవాళ్ళు పరాభవించారని ఏడుస్తూ కూర్చున్నందుకు తరువాత జన్మలో బోయేవాడై పుట్టాడమ్మా భక్త కన్నప్ప. సాక్షాత్తు అర్జునుడు. స్కాంద పురాణంలోనూ కాళహస్తి మహత్యంలోనూ ఇవి స్పష్టంగా ఉంటాయి ఈ విషయాలు. భగవద్గీత కూర్చుని అన్నిసార్లు విని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన వాడికి మోక్షం రాలేదు. కానీ మన ప్రచారం ఏంటంటే భగవద్గీత చదివితే చాలు, ఒక అధ్యాయం చదివితే చాలు, ఇంట్లో ఉంటే చాలు. ఇవన్నీ పనికిమాలిన ప్రచారాలు అంటారు. ఒక 100 పుస్తకాలు ఇంట్లో పెట్టుకుంటాడు చదవడం. వీడు చదవకపోగా వీడు నాన్న పోయినప్పుడు అందరికీ బహుమతి ఇస్తాడు. వాళ్ళు కూడా చదవరు. ఎందుకని? పోయినప్పుడు ఇచ్చారమ్మా, ఇంట్లో ఉండకూడదు, విసిరే. మనకి సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. పోయినప్పుడు కానీ వీడేవాడు, పోయినప్పుడు ఇచ్చారు కాబట్టి వాడు చదవాలి. చివరికి ఎవరు చదువుకోవాలి? భగవద్గీత కృష్ణుడు చదువుకోవాలి కూర్చుని. ఇక్కడ దీన్ని భగవద్గీత ఉన్నది చదవడానిక, దానం వేయడానిక? గ్రంథం ఉంది అంటే చదవాలమ్మా, అన్నం ఉంది అంటే తినాలి, నీళ్ళు ఉన్నాయంటే తాగాలి, పూజ చేయడం ఏంటి? అన్నింటినీ ఇక్కడ పని లేకుండా ఇంట్లో ఉంటే చాలు. ఉంటే ఇంట్లో ఉంటుంది తీడువాడు. దీనికి ఈ పాండవుల జీవితాలే ఒక్కడికి మోక్షం రాలేదు ఇందులో, ధర్మరాజు సహా. అందరూ పూర్వజన్మలో మళ్ళీ పోయారు, మళ్ళీ పొందారు. మళ్ళీ ఎప్పుడో కొట్టుకుని చచ్చి ఎప్పుడో మోక్షం పొందారు. ఇంకా అర్జునుడికి కనీసం కన్నప్పగా వచ్చింది, మధ్వాచార్యులుగా ఈయనకు వచ్చింది. మిగిలిన వాళ్ళకి రాలేదండి. వాళ్ళ కర్మలు వాళ్ళవి. వాళ్ళకి రాంది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ భీమసేనుడి ఆకార రహస్యం ఏంటంటే మీసాలు లేవు ఆయనకి. ఆయన అలాగే ఉన్నాడు జీవితం అంతా. అందుకే దుర్యోధనుడు అప్పుడప్పుడు పౌగండ సఖిం కురుతే అనేవాడు, సఖిం కరోతి అనేవాడు. మీసాలు కూడా లేనివాడు వాడేం చేస్తాడరా అనేవాడు. అది కానీ మీసాలు ఆయనకి ఏదో జన్మతహా ఉన్న శరీర విషయాల్లో, శరీర ఆకార వికారాల్లో రకరకాలు ఉంటాయి. తల్లి కడుపులో పిండం తయారయ్యేటప్పుడు ఏదో తేడా వచ్చింది, అవి రాలేదు, వదిలేసి. అది పెద్ద విషయం కాదు. కానీ మీసాలు ఉన్నవాళ్ళు ఎవళ్ళు సాధించలేని సాహసాలన్నీ ఘనకార్యాలన్నీ సాధించాడు, సాహసాలు చేశాడు. ముఖ్యంగా లక్క ఇంట్లోంచి తల్లిని తమ్ముళ్ళని తీసుకెళ్ళేటప్పుడు భీముడు లేకపోతే పరిస్థితి ఏమిటండి? వ్యాసుడు భారతంలో చెబుతాడు, స్కంధమారోప్య జననీం యమావంకేన వీర్యవాన్ పార్థో గృహీత్వా పాణిభ్యాం జగామ పురుషర్షభః అంటాడు.
ఒక్కసారి లక్క ఇంట్లో పెట్టి దుర్యోధనుడు పురోచనుడు అనేవాడిని పెట్టి వీళ్ళందరూ పడుకుని అంటించేవయ్యా అని చెబితే వాళ్ళు అలా లక్క ఇల్లు, లక్క గోడల్లో ఉండేటువంటి ఇసుక మట్టిలో లక్క కూరేశారు. లక్క తొందరగా కాలిపోతుంది కదా, చొర కాలిపోతుంది. లక్క ఇల్లు కట్టించాడు పనిగట్టుకుని. ఎప్పుడు తెలుసా, వాడి వయస్సు ఇంకా 15 ఏళ్ళు లేవు వాడికి. 15 ఏళ్ళప్పుడు ఇన్ని దుర్బుద్ధులు ఉన్నాయి ధృతరాష్ట్రుడి పెద్ద కొడుక్కి. వాడిని ఏదో హీరోని చేస్తే ఎలాగా, హత్వయితాన్ ఆతతాయన అంటారు, ఆతతాయనులు అంటారు. కొంపలు కాల్చేసే రకాలు వీళ్ళు. కొంప కాల్చేసాడు నిజంగానే. కావాలని పంపించి ధృతరాష్ట్రుడి చేత చెప్పించి వారణావతానికి పంపించి తల్లితో సహా 5గురిని అక్కడ ఉండమని అంతకుముందే అక్కడ అంటించి ఏర్పాటు చేసేసాడు. ఎంత దుర్మార్గపు ఆలోచనలండి 14-15 ఏళ్ళకి. ఇటువంటి కొడుకుని నెత్తి మీద పెట్టు కూర్చున్నాడు ధృతరాష్ట్రుడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీడికి 9 ఏళ్ళప్పుడే వీడి చర్యలు గమనించి గాంధారి చెప్పింది, కన్నా తల్లిని నేను అడుగుతున్నాను, వీడిని తోసేయి, వీలైతే అడవుల్లో పెట్టి నరికించేయి, ఉండద్దు, వీడు నీకు నాకు కొంపలు అంటించేస్తాడని చెబితే, నువ్వు ఊరుకో ఇంగ్లీష్ మీడియం బడిలో చేరితే బాగుపడతాడని అక్కడ బాలచాడు. ఇంకా చెడ్డాడు. మొత్తం జడగొట్టిన ధృతరాష్ట్రుడే. ఇంకా గాంధారే నయం వీళ్ళకంటే. ఆవిడ చెప్పింది స్పష్టంగా, వద్దు, నా కడుపున కన్న సంతానం నేనే చెబుతున్నా, వద్దు, వీడు అసూయాపరుడు, వీడు నిన్ను నన్ను కాదు లోకాన్ని బతకనివ్వడు. 9 ఏళ్లప్పుడు ఇలా ఉన్నాడు అంటే ఏమిటి, తర్వాత ఏమిటి పరిస్థితి? వీడిని తోసి 99 మంది ఉన్నారు కదా అంటే, ఎంతమంది ఉంటే ఏ పువ్వుకు ఆ పువ్వే, ఏ కొడుకు ఆ కొడుకే నెత్తి మీద పెట్టుకున్నందుకు ఈ దుర్యోధనుడు పెందరాళ్లే పోయాడు భీముడు తొడలు బగలగొడితే. కానీ తర్వాత 15 ఏళ్ళు ఆ పాండవుల ఇంట్లో ఉండి భీముడు పెట్టిన అన్నమే తినాల్సిన కర్మ వచ్చిందండి ధృతరాష్ట్రుడికి. కర్మఫలం అంటే అలా ఉంటుంది. భీముడు వీడికి అన్నం పెడితే ఎలా పెట్టుంటాడో మీరు ఊహించచ్చు. మామూలుగా పెడతాడా, కూర్చోబెట్టి సాంబార్ వేసి, పెద్దనాన్న పులుసు వేసుక మొక్కలు, గుమ్మడికాయ మొక్కలు బ్రహ్మాండంగా ఉంటాయి, వేసుకొని వాడు తింటుంటే 100 మంది కొడుకులు పోయినా బతుకున్నవాడు, బలం అంటే నీదనేవాడు. ఇక వీడు తినాలా మానేయాలా? భీముడినే క్యాటరింగ్ పెట్టాడు అక్కడ. ధర్మరాజు చాలా తెలివైన వాడు, ఎవడికి ఎవరిని పెట్టాలో వాడికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి వడ్డించరా పెద్దనాన్న గారికి అన్నాడు. వీడు వడ్డిస్తూ ఇవే మాట, వాడు తినగా వడ్డిస్తాడా? తన కొడుకులు 100 మందిని చంపేసే వాడి నెత్తురు చేత్తో అన్నం పెడితే తిన్నాడు గాంధారతో సహా. అంటే ఎక్కువ శిక్ష అనుభవించిన దుర్యోధనుడు కాదండి, ధృతరాష్ట్రుడే. మనమేనా ఆలోచించాలి. పిల్లల్ని దుర్మార్గులను కూడా ఇంట్లో పెట్టుకుని అలా బతిమాలుతూ వాడు చెప్పినట్టు చేస్తూ ఉంటే వాడికంటే ఎక్కువ శిక్ష మనం అనుభవిస్తామమ్మా. వాడికంటే ఎక్కువ శిక్ష. వాడు మద్యానికి లోనే, మత్తు పదార్థాలకు లోనే సమాజానికి హానికరడే భయంకరమైన రోగం వచ్చి వాడు పోతాడు. వాడు తగలబెట్టిన ఆస్తుల కారణంగా మన నాశనం అయిపోతాం. ఇక్కడ మనం అప్పుల పాలవుతాం. అందరం జాగ్రత్తగా ఉండాలి. గెంటి బారయ్యాలి ఇంట్లోంచి. మళ్ళీ మాట్లాడద్దు ఇక్కడ. పో కాఫీ హోటల్లో కప్పులు కడుక్కో, నాకు సంబంధం లేదు. స్థిరాస్తులు అసలే పిల్లల పేరు మీద పెట్టకూడదు. ప్రాణం పోయే వరకు పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉండాలి అవి ఖచ్చితంగా. పోయిన తర్వాత ఎలాగో తీసుకుంటారు, మనకు అనవసరం. మావాడు మంచివాడు, నువ్వు ఆస్తి ఇచ్చేవరకే మంచివాడు, తర్వాత కొంప ముంచువాడు. పెట్టకూడదు. అవసరమైతే IVS తీసుకోమని చెప్పాలి. అద్దెల్లు ఉంది, ఇల్లు మన పేరు మీదే ఉంటుంది, అద్దె వాళ్ళని వసూలు చేసుకోమనండి. వ్యాపారం షాప్ ఉంది, ఇల్లు కొట్టులో కూర్చోమనండి. కొట్టు వాళ్ళ పేర పెట్టద్దో, కొట్టు మన పేరే ఉండాలి. అంతే, కనీసం అదొక ఆధారం. పెట్టేశారనుకోండి అంతే, ఆ కొట్టు తీసేస్తాడు, షాపింగ్ కాంప్లెక్స్ అంటాడు, అది ఇది లేకుండా పోతుంది చివరికి. ఇవన్నీ మనకి పాఠాలండి. రామాయణ భారతాలు సరదా కథలు వినడం కాదు. ఇంత చేసుకుని ఇంత సామ్రాజ్యం ఉండి ధృతరాష్ట్రుడు 15 ఏళ్ళు, పోనీ ఏడాది 2 ఏళ్ళు కాదు, పాండవులు ఇంట్లో పడితేన్నాడు. ఏం కర్మది? వాళ్ళు ధర్మరాజు బాగానే ఆదరించచ్చండి, ఈయన చేయమన్న దానాలన్నీ చేయొచ్చు. కానీ ఎంత ఘోరం, కొడుకుని చంపిన వాళ్ళు ఒక కొడుక, 100 మందిని చంపిన వాళ్ళు ఇంట్లో ఉండి భోజనం చేయడమా? ఏం కర్మ ఇది? గాంధారం ఎంత క్షోభపడి ఉంటుంది. నేను చెప్పినప్పుడే ఆ వ్యధవం తోసేసి ఉంటే ఈ కర్మ వచ్చేది కదయ్యా. నిన్ను కట్టుకున్నందుకు నాకు కూడా వచ్చిందని ఏడిచిందా లేదా ఆవిడ? అదే మనం గ్రహించుకోవాలి. అలాగా 15 ఏళ్ల వయస్సు కూడా లేకుండా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఇంకా వీడికి వచ్చిన దూరాలోచనట్టు అక్క ఇంట్లో పెట్టి తగలబెట్టే ప్రయత్నం చేశాడు. దానికి కొన్ని సినిమాల్లో కృష్ణుడు ఏదో సాయం చేసినట్టు, కృష్ణుడు నిద్ర నుండి మేలుకొలిపినట్టు పాటలు రాశారు. అది సినిమా వారి కల్పన. భారతంలో ఎక్కడ లేదు. భీముడే స్వయంగా మేలుకొన్నాడు. విదురుడు చెప్పాడు ఆ రహస్యాన్ని. వ్యాసభారతంలో ఉన్నది అది. అక్క ఇంట్లో ఉండడానికి బయలుదేరి పెడుతుంటేనే విదురుడు, కుంతీదేవి, భీముడు అందరూ పక్కన ఉన్నా సరే అర్థం కాకుండా ధర్మరాజుకు మాత్రమే అర్థమయ్యేలాగా చాలా గ్రంథులు అంటారు, అటువంటి శ్లోకాలు 2-3 రాస్తాడు. మీరున్న ఇల్లు అగ్నిదగ్ధం కావడానికి సిద్ధంగా ఉంది, కుక్క ఎలా ఉంటుందో అలా ఉండండి అని చెబుతాడు. శ్వానవత్ అంటాడు. కుక్క అంటే, కుక్కని మీరు ఎప్పుడైనా చూడండి, పడుకున్నట్టు ఉంటుంది, అది తక్షణం లేస్తుంది.
లఘు నిద్ర అంటారు దాన్ని. కొద్దిసేపు అలా పడుకోగానే నిద్ర పట్టేస్తుంది కుక్క. మనకంటే ఎంత అదృష్టవంతురాలో. మనకి బోళ్ళు వ్యాపారాలు ఉన్నాయి, పడుకున్నా నిద్ర పట్టట్లా. ఈ వ్యాపారాలే కారణం. ఇలా ఇంత లైటింగ్లో ఇన్ని ఫ్లడ్ లైట్ ఉన్న చోట ఈ వేదిక మీద కుక్క వచ్చి పడుకుంటే 2 నిమిషాల్లో గురి పెట్టేస్తుంది అది. మళ్ళీని చిన్న ఆ లైట్ ఒకటి మీరు ఆరిపినా, ఇక్కడ ఏదైనా సౌండ్ వినపడినా టక్కమని లేస్తుంది. విదురుడు చెబుతాడు, మీరు లక్క ఇంట్లో ఉంటున్నారు, శ్వానవత్తు జాగ్రత్తగా ఉండండి, కుక్కలాగా ఉండండి, ఎప్పటికప్పుడు చూసుకోండి అని ధర్మరాజుకి చెప్పాడు. ఆ రహస్యం ధర్మరాజు అలా కడుపులో పెట్టుకుని భీముడికి చెప్పి వెళ్ళిన రోజు మర్నాడు నుంచే మంచి ముహూర్తం చూసి సొరంగం తవ్వించాడు. ఇన్ని కష్టాలు పడ్డారు. ఆ సొరంగంలోంచి వెళ్ళిపోతూ భీమసేనుడు అందరినీ ఎలా తీసుకెళ్ళాడు, ఆ బలం ఎలా ఉపయోగపడింది అంటే తెచ్చిన తిండిలో సగం తిండి ఆయనే తినేవాట. మీరు ఊరికి తిండిపోతులో కూర్చోలేదండి, తిన్నాడు కాబట్టే పనిచేశాడు. తిండి కలిగితే కండగలదోయ్ కండగలవాడేను మనిషోయ్ గురజాడ వారు చెప్పిన మాట. తిండి కలిగితే కండ ఉంటుంది, కండ ఉంటేనే మనిషి. ఆ కండ దేశక్షేమానికి ధర్మరక్షణకి ఉపయోగపడాలి, నీ సొంతానికి కాదు. ఇక్కడ ఆడాళ్ళకి పోజివ్వడం కోసం కాదు. ఛాతి అంటే బలహీనుల్ని కాపాడడానికి. బలహీనుల్ని కాపాడలేనప్పుడు ఈ ఛాతి ఈ బలం దేనికి? ఇక్కడ బలం లేక. భీముడు అలాంటి వాడు. అది చెబుతున్నాడు వ్యాసుడు ఇక్కడ. అంకము స్కంధమారోప్య జననీం, కుంతీదేవిని ఇక్కడ కూర్చోబెట్టుకున్నట్టు. అదే ప్రథమో హనుమాన్ నామ, హనుమంతుడు రామలక్ష్మణుని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడే అలాగనమాట. కుంతీదేవిని ఇక్కడ కూర్చోబెట్టుకున్నాడు. స్కంధమ ఆరోప్య జననీం యమావంకేన వీర్యవాన్ యమౌ అంటే కవల పిల్లలు. నకుల సహదేవులు ఇద్దరిని ఈ తొడ మీద కూర్చొని గట్టిగా పట్టుకొని రానట్ట. సొరంగంలోంచి పరిగెత్తుకుపోవాలి. పైగా బయటికి వెళ్ళగానే సరిపోదు, కనీసం 3-4 మైళ్ళు పరిగెత్తాలి, అవతలకి వెళ్ళిపోవాలి, ఎవరికి దొరకద్దు ఇంకా. రాత్రికి రాత్రే ఈ 2 తోళ్ళు గట్టిగా పట్టుకోండి, కోతి తల్లిని పట్టుకున్నట్టే పట్టుకోండి అని చెప్పాడు నకుల సహదేవులు ఇద్దరిని. ఇంకా 2 ఉన్నారు. ఎవరు? ధర్మరాజు, అర్జునుడు. పార్థం గృహీత్వా పాణిభ్యాం, ధర్మరాజుని ఈ భుజం ఈ చేతి మీద కూర్చోబెట్టేట, అర్జునుని ఈ చేతి మీద కూర్చోబెట్టేట. ఈ 2 తొడల మీద 2 నకుల సహదేవులు ఉన్నారు, 2 చేతుల మీద ధర్మరాజు అర్జునుడు ఉన్నారు, భుజాల మీద కుంతి ఉంది. ఈ 5గురిని ఇలా కూర్చోబెట్టుకుని 4 మైళ్ళు అవలేలగా పరిగెట్టి దాటేసారండి. అది భీమసేనుడు బలం అంటే. సామాన్యమైన బలం కాదు ఇది. మరి పూర్వజన్మలో హనుమంతుడు కాకపోతే, ఈ తర్వాత ఏమో మధ్వాచార్యులు కాకపోతే, ఈ తాత్విక బలం, ప్రజ్ఞాబలం, దేహబలం ఎక్కడి నుంచి వస్తాయి? అంచేత ధర్మకార్యాలు సాధించడానికి ముందు దేహబలం చాలా అవసరం. శరీరమాద్యం కలు ధర్మ సాధనం అంటాడు కాళిదాసు. మనం శరీర పోషణ చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ చేసుకునేటప్పుడల్లా మనం ఏం ఆలోచించాలంటే ఇది ఎందుకు ఎదుటి వాళ్ళకి పోజుకొట్టడానికి కాదు, ఎవరినో వ్యామోహపరచడానికి కాదు, సంసారాలు నాశనం చేసుకోవడానికి కాదు, ధర్మాన్ని కాపాడడానికి. అప్పుడు ఎంత సౌందర్య పోషణ చేసుకోవాలో, ఎంత బలాన్ని తెచ్చుకోవాలో అందరికీ అర్థమైపోతుంది. ఎక్కడొక్కడ చుక్క పెడతాను దానికి. ఇంకా శుభ్రంగా ఉండడం మంచిదే. సౌందర్యం అంటే ఎంత, ఎక్కడ దానికి లెక్క ఏమిటి? ఇంకా ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అంతటి బలం కలిగిన వాడు కాబట్టి అలా వెళ్ళగలిగాడు ఖచ్చితంగా. ఆయన ఆ రకంగా బలాన్ని ధర్మం కోసం ప్రదర్శించాడు. ఇంకొక మాట ఇక్కడ మనం చెప్పుకోవాలి. భీముడు గొప్ప సంప్రదాయజ్ఞుడు. కులాచార సంప్రదాయాలు వేటిని ఆయన కాదని అనలేదు, మొండిగా బండగా ప్రవర్తించలేదు. హిడింబాసురుణ్ణి దగ్గరికి వెళ్ళినప్పుడు హిడింబ వచ్చి ఈయన్ని మోహించి పెళ్లి చేసుకోమని చెప్పింది. నన్ను పెళ్లి చేసుకుంటే మా అన్నగారు నిన్ను చంపేయకుండా కాపాడుతాను ఉంది. మీ అన్నగారితో యుద్ధం చేసి వాణ్ణి నిన్ను లేపేస్తానుగా నిన్ను పెళ్లి చేసుకున్న సమస్య లేదు పో, ఇటువంటి ప్రలోభాలకు నేను లొంగనని చెప్పాడు. అది భీమసేనుని యొక్క వ్యక్తిత్వం. హిడింబ రాక్షసాకారంలో వచ్చింది అనుకోకుండా, అలా ఎప్పుడూ రారు. రాక్షసులు కామరూపులు. చాలా అందమైన అమ్మాయి ఆకారంలో వచ్చింది. శూర్పణకి ఎలా వచ్చిందో ఆవిడ అలాగే వచ్చింది. మరి అంత అందమైన అమ్మాయి అడిగితే భీముడు కాదనొచ్చా? క్షత్రియుడు. పైగా ఆ రోజుల్లో క్షత్రియులు ఎన్ని పెళ్ళిళ్ళు అయినా చేసుకునేవాళ్ళు, రాజులు చేసుకోవచ్చు. సరే, హిడింబాసుల సంహారం అయింది. అప్పుడు హిడింబ వచ్చి, ఇప్పుడైనా మా అన్నగారు ఎలాగో చనిపోయాడు కదా, నాకు పుట్టిల్లు అనేది లేదయ్యా, నాకు నీ మీద వ్యామోహమో ఏదో ఉంది, ఏదుంటే నీకే, నేనేం కాదని అనడం లేదు కదా, నేను నీకు అంటిపెట్టుకుని జీవితం అంతం అంటూ ఉంటాను. నువ్వు నాతో ఏడాది కాపురం చేసినా చాలయ్యా, నాకు ఇంకేం అక్కర్లేదు, నాకు నీతోనే కావాలనుంది వివాహం అని అంటే, అప్పుడు కూడా భీముడు ధర్మజ్ఞుడై ఏం మాట్లాడాడో తెలుసు ఆశ్చర్యకరంగా. భారతంలో, వ్యాస భారతంలో కూడా ఆ సందు దొరికింది కదా అని పెళ్లి చేసుకోలేదు. ఏష జ్యేష్ఠో మమ భ్రాత
ఏషజ్యేష్ఠో మమ భ్రాత మాన్యః పరమకో గురుః మాన్యః పరమకో గురుః అనివిష్టశ్చ తన్మాకం పరివిద్యాం కథం చన అనివిష్టశ్చ తన్మాకం పరివిద్యాం కథం చన. అన్నగారి కంటే ముందు తమ్ముడు ఎప్పుడూ పెళ్లి చేసుకోకూడదు, అక్కగారి కంటే ముందు చెల్లెలు పెళ్లి చేయకూడదు. ఇది మన సంప్రదాయం. దీంట్లో అనేక రకాల విషయాలు ఉంటాయి. పెద్దలు చెప్పిన సంప్రదాయాన్ని పాటించాలి. అన్నగారి పెళ్ళికి తమ్ముడు పెళ్ళికి ఎంత పీక మీదకి వచ్చినా సరే కనీసం ఏడాది వ్యవధి ఉండాలి. దానికి మంత్రశాస్త్రపరంగా ఉన్నాయి, లైంగికంగా ఉన్నాయి, అనేక విషయాలు. సంసారికంగా ఓ చిన్న విషయం చెబుతాను. అన్నగారికి తమ్ముడికి దొరికింది కదా అని, సందు దొరికిందని ఇద్దరికి ఓసారి పెళ్లి చేసి తోడుకోడళ్ళు ఇద్దరిని ఓసారి ఇంటికి పిలిపించేస్తే, పూర్వం ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇద్దరు వంతులు వేసుకుంటారు, ఎవడూ పని చేయరు, మళ్ళీ అత్తగారికి చాకరీ ఖాయం. ముందు పెద్ద కోళ్ళు వస్తే ఆవిడ ఒక ఏడాది ట్రైనింగ్ ఇస్తే తర్వాత రెండో కోళ్ళకి ఆవిడ ఇచ్చుకుంటుంది ట్రైనింగ్ డిప్యుటేషన్ మీద, మళ్ళీ ఈవిడ చేయక్కర్లేదు. ఓ ఏడాది కనీసం. పైగా ఒక పెళ్లి చేశాం, ఖర్చు పెట్టాం, యాతన పడ్డాం, శ్రమ పడ్డాం. ఇప్పట్లా కాదండి, ఇప్పుడు డబ్బులు ఉంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఈవెంట్ మేనేజర్ వస్తాడు, అన్నీ వాడిని, పెళ్లి కొడుకును కూడా వాడే తీసుకొస్తాడు. మాకు దొరకలేదంటే అన్నీ వాళ్ళు చేస్తారు. పూర్వం అలా లేదమ్మా. ఇక్కడ పెద్దవాళ్ళందరికీ నా వయసు ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. ఊరగాయలు పెట్టేవారు, ముందు అప్పడాలు పెట్టేవారు, ఒడియాలు పెట్టేవారు. 3 నెలలు నానాతాతంగా ఉండేది పెళ్ళి అంటే. 3 నెలలు 6 నెలల్లో కూడాను. వచ్చిన చుట్టాలందరూ ఇంట్లోనే ఉండేవారు. ఏమి ఎక్కడి కాలకృత్యాలు ఎక్కడ, ఏం స్నానపానాలు ఎక్కడ, ఏదో పడ్డారు. ఇటువంటి స్థితిలో 2 పెళ్ళిళ్ళు చేస్తే ఆ దంపతులకు బీపీని హార్ట్ అటాక్ కూడా వస్తాయి. ఇంకోటి కూడా చెప్పారు సంప్రదాయం అంటే, ఒక గర్భిణిని పిలిచాం, అమ్మ పెద్దమ్మాయికి పురుడు పిలిచాం, చిన్నమ్మాయికి పురుడు అయితే ఒకే చోట పోయికండి పురుడు అన్నారు. ఒకే చోట. అదే శాస్త్రదోషం, ఏదో పిల్లలకు దోషాలు వస్తాయని కాదు, దాంట్లో తర్కం ఉంది. ఏమి దోషాలు వస్తాయని కాదు. ఇక్కడ ఓ పక్క పెద్ద కోడల్ని పెద్ద అమ్మాయిని పిలిచారు, పురుడు పోస్తున్నారు అనుకోండి. చిన్నమ్మాయి కూడా పురుడుకు వచ్చింది, ఆ అమ్మాయిని కూడా పిలిచారు అనుకోండి. ఈ పెద్ద ఆవిడ ముందు పురుడు పోస్తుంటే పడే నొప్పులు, భయంకరమైన అరుపులు, శబ్దాలు విని ఆవిడ గర్భస్రావం అయిపోతుందమ్మా ఇంట్లో ఉంటే. రేపు నా పరిస్థితి కదా, ఇప్పుడు మా అక్క, రేపు నేను, అయిపోబోయ్ ఈ భయమంతా పిల్లకి వచ్చేస్తుంది లోపల. అందుకని అవసరమైతే అమ్మమ్మ గారింటో ఒకళ్ళు, మా అమ్మగారింటో ఒకళ్ళు వేరే ఊరు పంపేయండి అన్నారు. ఎందుకంటే ఈ నొప్పులు, ఈ శబ్దాలు, ఈ గొడవ, సిజేరియన్ ఆపరేషన్లు తేలిగ్గా ఉండే ఆసుపత్రులు కాదు కదా ఇంట్లోనే. ఇవన్నీ విన్నారు అంటే భయం వేసేస్తుంది ముందు. అలాగ మనకు ఏర్పడిన సంప్రదాయం ఏమిటంటే, అన్నగారి కంటే ముందు తమ్ముడు పెళ్లి చేసుకోవద్దు. పైగా అలా చేసుకుంటే పరివేత్త అంటారు. బట్ ఇప్పుడు చట్టం ప్రకారం సందర్భం ఉండదుగా, సందర్భాలు జరుగుతూ ఉంటాయి అనుకోకుండా. నిన్న చెప్పుకునే కులాంతర వివాహాలు అలాగే. మరి అప్పుడు ఏం చేయాలనేది ఒకటి ఉంటుంది. పరివేత్త అని వాడికో పేరిట్టారు. వాడి జీవితాంతం ఆనందపడాల్సిందే. ఆ తర్వాత వాడిని ఎవరైనా పిలిచినా కూడా పరివేత్తాయం అనే పిలిచేవారు. ఎందుకంటే ఈ పని మరొకటి చేయకుండా. ఒక తప్పు పని జరిగినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టి అందరూ ఆ పేరుతోనే పిలిస్తే ఆ తప్పు పని మరెవరూ చేయరు. దాన్ని కవరాడేసే ప్రయత్నం, అందమైన పేర్లు పెట్టే ప్రయత్నం చేయదు. అదే తప్పులు మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. అదే పూర్వకాలం వాళ్ళు తీసుకున్న జాగ్రత్త. అదే భీముడు అంటున్నాడు కదా, పరివిద్యాం కథంచన, నన్ను పరివేత్తన అవ్వమంటావా హిడింబా, నీకోసం మా అన్నగారికి పెళ్ళి అవ్వలేదు, నేను అలా చేసుకుంటాను. ధర్మరాజుకి అవ్వలేదుగా, మరి అప్పటికి ఎవరికీ అవ్వలేదు. పైగా మా అన్నగారు సామాన్యుడు కాదు. ఏషజ్యేష్ఠో మమ భ్రాత, నాకంటే జ్యేష్ఠుడు పెద్దవాడయ్యారు. జ్యేష్ఠులు ఎవరికైనా ఉంటారు, కానీ మా అన్నగారు మాన్యః పరమకో గురుః, మాన్యుడు, గౌరవించదగినవాడు, మాట అంటే తప్పడు. పరమకో గురువు, మాకు తండ్రి తర్వాత తండ్రి ఆయనే, మా తండ్రి లేనే లేడు. అటువంటి అన్నగారి కంటే నన్ను పెళ్లి చేసుకోమంటావా కామవాంఛల కోసం. అనివిష్టశ్చ తన్మాకం, అనివిష్టశ్చ, ఇంకా ఆయన నివిష్టితులు కాలేదు, వివాహం కాలేదు, స్థిరపడలేదు జీవితంలో. అప్పట్లో ఉద్యోగాలు రావడం స్థిరపడడం కాదు, పెళ్ళి అవ్వడమే స్థిరపడడం. పెళ్ళి అయిందంటే స్థిరపడడం అనడానికి ఉదాహరణ చూడండి. తెలుగులో ఒక మాట, మా వాడు ఒక ఇంటివాడు అయ్యాడంటే, ఇంటివాడు ఎవడేవాడు, వాడికి ఇల్లు ఏం లేదు, తండ్రి ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ ఒక ఇంటివాడు అయ్యాడంటే పెళ్ళి అయిందని అర్థం వచ్చింది. నిజంగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటివాడు అయ్యాడు అనరు, ఇల్లు కట్టుకున్నాడు అంటారు. పెళ్ళి అయితే మాత్రం ఇల్లు లేకపోయినా ఇంటివాడు అయ్యాడు అంటారు. ఎందుకంటే గృహిణి గృహముచ్యతి. పెళ్ళి అయిందంటే ఇల్లాలు ఏర్పడింది అంటే ఇల్లు ఏర్పడినట్టు. ఈ పెద్ద మనిషి రాత్రి 10 వరకు ఎక్కడ ఏం చేసి తందనాలు ఆడినా 10కైనా ఇంటికి రావాల్సిందే. వాడి కోసం ఒక ప్రాణి చూస్తోంది ఇక్కడ అన్నం తినకుండా. ఈ ప్రేమానుబంధాల కారణంగానే భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఆదర్శమైందమ్మా. మనం దాన్ని నిలబెట్టుకోవాలి అందరం కూడా.
ఓ మనిషి మన కోసం చూస్తూ ఉంటుందంటే ఈ మొగాడు ఎన్ని వేషాలు వేస్తాడో ఎప్పుడప్పుడు పోతాడు జాలితో, ఇదో ప్రాణిరా బాబు నా కోసం చూస్తూ కూర్చుంది ఇది అనేనా ఒక అరగంట ముందెడతాడుగా, కనీసం ప్రేమ పెరుగుతుందిగా. వాడు రాడని వీళ్ళు తినేసి వీళ్ళు చూడలేని వాడు తినేస్తే సంసారం ఏమిటి ఇంకా? ఎవరి కోసం ఎవరు ఏ త్యాగం చేయకపోతే ఇవాళ ఎవరి దారి వారిదే అన్నట్టు ఉండబట్టే బంధాలన్నీ అలాగే ఉన్నాయి. నీతో నాకేమిటి అంటున్నారు. కొంతమంది పిల్లలైతే తల్లిదండ్రులను చూడడం భారమై స్పష్టంగా చెబుతున్నారు, మీరు వద్దు మీ ఆస్తులు వద్దు నమశివాయ, మీ ఆస్తులు కూడా వద్దని చెబుతున్నారు తెగించేసి. అక్కలేదా మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, మేము ఎవరినో చూడమా, ఇంకా మేనలు ఉన్నా తోడలు ఉన్నా పిలుచుకోవాలి వీళ్ళు. ఇక్కడ అయిపోయింది. మనం సంపాదించే చూస్తారని కూడా ఏం లేదు. వాళ్ళ సంపాదన వాళ్ళకొని అందరూ అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నారు, డబ్బులు ఎవరికి లోటు. మీరు వద్దు మీ సంపాదనలో వద్దు, ఉండండి మేము ఇక్కడే ఉంటాం. ఏమైపోయిందండి, మొత్తం వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. దానికి సమాధానం భీమసేనుని ప్రవర్తన భారతం. మా అన్నగారికి పెళ్ళి ఇవ్వకుండా నేను ఎలా చేసుకుంటాను? పరివిద్యాం కథంచన, పరివేత్త అనే పేరు పెడతారు అందరూ కూడా, తిడతారు అందరూను, ఎందుకు చేసుకోవాలి అని తనని వలచి వచ్చినటువంటి కాంతను కూడా కాదన్నటువంటి అపర ప్రవరాక్షుడు భీమసేనుడు. అతని ప్రవర్తనను మీరు గమనించండి. ప్రవరుడెంతో ఇతనంతే. ఆ తర్వాత సరే ఆవిడ అక్కడ తీసుకెళ్లారు. ఆవిడ మరీ బాధపడుతుంటే కుంతీదేవి కాళ్ళు ఎట్టుకుని చివరికి కుంతీదేవి ధర్మరాజు ఇద్దరూ కలిసి భీముడిని ఒప్పించి ఒక ఏడాది ఇక్కడ సంసారం చేయడానికి ఒప్పించి ఏడాది ఒప్పందం మీద ఇద్దరికి పెళ్లి చేశారు. రాక్షస వివాహాలు అలాగే ఉంటాయి, వాళ్ళది అగ్రిమెంట్ సంబంధం. ఆవిడ ఏమందంటే, కొడుకో కూతురో పుట్టే వరకు నువ్వు ఇక్కడ ఉంటే చాలు, తర్వాత నాకు వాడు ఉంటాడు తోడుగా, మా అన్నగారు లేడు కదా అంది. ఆ పుట్టినవాడే ఘటోత్కచుడు మాయాబజార్ ఎస్వి రంగారావు గారు మహానుభావుడు, బ్రహ్మాండంగా వేశాడు, మరోడు వేయలేడు. ఆ హిడింపు కింద కూడా సూర్యకాంతం ఎంత బాగా వేసిందండి. ఏ లోకంలో ఉన్నా చల్లగా ఉండాలి తల్లి, అంతకంటే నటీమడి నాకు కనపడదు. మళ్ళీ ఎడంచే ఇలా ఊపితే హీరోలు అందరూ కింద పడిపోవలసిందే దెబ్బకి. సూర్యకాంతం వేసింది హిడింప పాత్ర. అచేతన ఆ భీముడు ఆ నియమాన్ని పాటించాడు ఖచ్చితంగా. ఇంకొకటి, భీముని యొక్క ఆచార సంప్రదాయాలు పాటించడమే కాకుండా అతనిలో బయటపడిన గుణం మరొకటి ఉందండి. భీముడు కొడుకు పేరు ఏమిటో తెలుసా? సుత సోముడు. పాండవులు 5గురికి ద్రౌపది వల్ల 5గురు కుమారులు కలిగారు కదా. ధర్మరాజుకు పుట్టినవాడు ప్రతివింధ్యుడు, భీముడికి పుట్టినవాడి పేరు సుత సోముడు, అర్జునునికి పుట్టిన కుమారుడి పేరు శృత కీర్తి, ఆ నకులునికి పుట్టిన కుమారుని పేరు శతానీకుడు, సహదేవునికి పుట్టిన కుమారుని పేరు శృతసేనుడు. వీళ్ళు పేర్లు ఊరికే డిక్షనరీ చూసి పెట్టేలా, కొత్తగా ఉండాలని ఏదో పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టడానికి ఒక కారణం ఉంది. ధర్మరాజు తన కొడుకు ప్రతివింధ్యుడు అని ఎందుకు పేరు పెట్టాడు అంటే, వింధ్య పర్వతం అంత స్థిరంగా నిలబడి శత్రువులను ఎదుర్కోగలిగినంత శక్తి నా కుమారుడికి ఉండాలి అని ఆ పేరు పెట్టాడు ఆయన, ప్రతివింధ్యుడు. వింధ్య పర్వతం ప్రతి. భీముడు సుతసోముడు అని పెట్టడంలో విశేషం ఉంది. సోముడు అంటే చంద్రుడు. పాండవులలో ఉపాసనా రహస్యాలు ఏమిటంటే, ధర్మరాజు సూర్యోపాసకుడు, అరణ్యవాసంలో అతనికి అక్షయపాత్ర ఇచ్చింది సూర్యుడే. భీముడు చంద్రోపాసకుడు, భీముడు చంద్రోపాసన చేసేవాడు, చంద్రుని చూడకుండా అన్నం తినేవాడు కాదు. అమావాస్యలో చంద్రుడు కనపడ్డంటే భీముడు ఉపవాసమే, అంత నియమం. చంద్రోపాసకుడు, చంద్రుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే కుర్రాడికి సుత సోముడు, చంద్రుడే నాకు కొడుకు రూపంలో పుట్టాడు అని సుత రూపంలో ఉన్న సోముడు అని పేరు పెట్టుకున్నాడు. అంత ఉపాసన రహస్యం ఉన్నవాడే. అంతేకాదు, భీముడికి సంబంధించిన మరొక రహస్యం, ద్వాపర యుగంలో యజ్ఞాలు ఎవరు ఎక్కువ చేశారు అంటే, వ్యాసభారతం చదివితే అర్థమవుతుంది, భీమసేనుడే అన్ని యజ్ఞాలు చేశాడు, ధర్మరాజు కూడా చేయలే. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా అన్ని చేయలే. ద్వాపర యుగం మొత్తం మీద యజ్ఞాలు ఎవరు ఎక్కువ చేశారంటే భీమసేనుడు అని చెప్పారు. ఈయనకి ఏదో 5 ఏళ్లకోసారి వంతు వచ్చేది కదా, ద్రౌపదీదేవి కాపురం చేసి, ఆ ఏడాదంతా ఈయనకి యజ్ఞాలే సరిపోయినాయి. పక్కన కూర్చోవడమే అంతే. యజ్ఞం అంటే అంత ఇష్టం, చంద్రుడు అంటే అంత ఇష్టం. అందుకే చంద్రుడే నాకు కుమారుడుగా పుట్టాడు అన్న ఉద్దేశంతో సుత సోముడు అని పేరు పెట్టుకున్నాడు. మరి ఎందుకు ఆ పేరు పెట్టాడో మహానుభావుడు కానీ, చంద్రుడిలాగే 16 కళలు 16 ఏళ్ళు రాగానే అశ్వత్థామ చేతిలో అడ్డంగా నరికేయబడ్డాడు. అది వేరే విషయం. అర్జునుడు తన కొడుకు శృతకీర్తి అని పెట్టాడు. ఎందుకంటే అర్జునుడికి ఈ
ఉపపాండవులు జన్మించేటువంటి కాలం నాటికి ఖాండవ వన దహనం కారణంగా ద్రౌపదీ స్వయంవరం కారణంగా బాగా మంచి కీర్తి వచ్చింది. నేను మంచి కీర్తి పొందిన దశలో ఉన్నప్పుడు కలిగాడు కాబట్టి నా కొడుక్కి శృతకీర్తి, బాగా కీర్తి కలిగిన వాడని పేరు పెడుతున్నాను అన్నాడు. ఒక్కొక్కరు పేరు పెట్టడానికి ఒక్కొక్క కారణం ఉండదు. నకులుడు తన కొడుక్కి శతానీకుడని పేరు పెట్టాడు. ఆయన అభిరుచి వేరు. ఎందుకంటే ఈ కురు వంశంలో ప్రారంభంలో శతానీకుడైన ఒక రాజు ఉండేవాడు. ఆయన రాజ్యానికి అర్హత ఉన్నప్పటికీ తమ్ముడికి రాజ్యం అప్పగించి నేను ఋషినవుతాను అని వెళ్ళిపోయాడు. ఆయన ఆ జన్మ బ్రహ్మచారిగా ఉన్నాడు. తమ్ముడికి రాజ్యం అప్పగించాడు భీష్ముడిలాగే. భీష్ముడు ఇంకా ఇక్కడ ఉన్నాడు, కానీ శతానీకుడు మాత్రం తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ కథని నకులుడు విన్నాడు. ఆయనకు మనస్సులో అది నచ్చింది. ఒక్కొక్కడికొక్కో అభిరుచి. ఈ మహారాజు రాజ్యాన్ని వదులుకొని అడవులకు వెళ్ళిపోయాడా, ఆయన పేరు నా కొడుకు పెట్టుకుంటా అనుకున్నాడు నకులుడు అభిమానం కొద్ది. నకులుడికి శతానీకుడు అని పెట్టాడు. శతానీక రాజు, శతానీక ఋషి. సహదేవుడు అగ్ని ఉపాసకుడు, నకులుడు అశ్వినీ దేవతల ఉపాసకుడు, ధర్మరాజు సూర్యోపాసకుడు, భీముడు చంద్రోపాసకుడు, అర్జునుడు శివోపాసకుడు. అర్జునుడు కృష్ణుడిని ఉపాసించాలి, శివోపాసన అయింది. ఆయనది 18 రోజులు యుద్ధం చేస్తుంటే చాలాసార్లు అనుమానం వచ్చింది, నాకంటే ముందెవరో పొడి చేస్తున్నారు, నాకంటే ముందెవరో పొడి చేస్తున్నారని ఆయనకు అనిపించింది. ఇవి నేను వేస్తున్నాను కానీ ఏమిటో నాకంటే ముందెవరో వేస్తున్నట్టుగా ఉంది ఇది అని అనిపించి ఏం అడగలేకపోయాడు. యుద్ధం అంతా అయిపోయాక కృష్ణుడిని అడిగాడు, నాకంటే ముందెవరో త్రిశూలం పట్టుకుని పొడుస్తున్నట్టు అనిపించింది, నాకు నిజమా భ్రమ అన్నాడు. అర్జున నువ్వేం ఉపాసన చేస్తున్నావు అని అడిగాడు కృష్ణుడు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ, ఇది తప్ప నాకు ఇంకోటి తెలియదు అంటే మరి ఇంకా అనుమానిస్తావేమిటయ్యా, పరమశివుడు నీకంటే ముందు నుంచిన శత్రువులను సంహారం చేశాడయ్యా అన్నాడు. శివభక్తి అంత గొప్పది. మనమేనా గ్రహించాలి. నిరంతరం నమశివాయ 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 అని పంచాక్షర జపం చేస్తే మనకి ఎదురయ్యే శత్రువులని, మన చంపాలనుకునే వాళ్ళని, మనకి ఎదురయ్యే సమస్యల్ని శివుడే ముందు సంహారం చేసేస్తాడమ్మా, మన దగ్గర వరకు రానివాడు. అర్జునుడిని కాపాడినవాడు మన కాపాడ్డా, అర్జునుడు ఏమైనా మేనత్త కొడుక మనం కాకుండా పోయావా? భక్తి ప్రధానం. అర్జునుడు శివోపాసకుడు, నకులుడు అశ్వినీ దేవతల ఉపాసకుడు. అందుకే ఆయన అంత అందంగా ఉంటాడు. అశ్వినీ దేవతలు అందానికి ప్రసిద్ధి, ఆయుర్వేదానికి కూడా ప్రసిద్ధి. వైద్యులు, దేవవైద్యులు ఎవరంటే అశ్వినీ దేవతలు. సహదేవుడు అగ్ని ఉపాసకుడు. అందుకే కొడుక్కి శృతసేనహ అని పేరు పెట్టి, ఎందుకంటే అగ్నికి ఉండే పర్యాయ పదాల్లో శృతసేనహ అనేది ఒకటి. అమరకోశంలో ఉంటుంది. శృతసేనహ అంటే అగ్ని. అగ్నిదేవుడు పేరు పెట్టాలని అగ్ని ఇలాంటివన్నీ అంటే బాగుండదు, అందులో ఆక్షేపిస్తారు. శృతసేనహ అని కొంచెం నర్మగర్భంగా ఉండే పేర్లు పెట్టాడు. అలాగ భీముడు తన కొడుక్కి శృతసోముడు అని పేరు పెట్టాడు. ఆ రకంగా యజ్ఞాల యందు ప్రీతి కలిగిన వాడు, చల్లని చందమామ లాంటి మనస్తత్వం కలిగిన వాడే భీమసేనుడు తప్ప మొండి బండ రకం కాదు. అయినా మొండిగా ప్రతిజ్ఞలు చేయాల్సి వస్తే, వాటిని నెరవేర్చుకోవాల్సి వస్తే భీముడిని మించిన వాడే లేడు.